నేను మీకు ఇచ్చే గ్యారంటీ ప్రామిస్ చేస్తున్నాను నేను. అలాగే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మా సినిమా ఉంది చూడండి, అందులో ఒక చాలా మంచి పాట ఉంది, ప్రేమ్ లీలా అని. ప్రేమ్ లీలా? అవును. ఆ పాటలో అసలు ఏముందో అది నాకు సరిగ్గా తెలియదు, కానీ మీరు ఎప్పుడైతే ఆ పాటను వింటారో అప్పుడు మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఇన్వైట్ చేసినట్టు అనిపిస్తుంది. మరి ఇప్పుడు మనం ఆ పాటతో సెలబ్రేట్ చేసుకుందామా? सीखेगा छबीला, सीखेगी छोरी और सीखेगा छबीला। रामसिया की देखो निराली है प्रेम लीला, प्रेम लीला। నాకెందుకు ఇంత అలసటగా ఉంది? నేనే పని కూడా చెయ్యలేదు కదా, ఎందుకిలా? ఇప్పుడేం చేయాలి? ఎలా పడేయాలి తనని? ఒకవేళ నేనే ముందుగా మాట్లాడటం మొదలుపెట్టానంటే అప్పుడు తను పోజ్ కొడుతుంది, తనే కనెక్ట్ అన్నట్టు బిహేవ్ చేయడం మొదలెడుతుంది. అలాగనే ఒకవేళ మాట్లాడకపోతే నా సెల్ఫ్ రెస్పెక్ట్, యాటిట్యూడ్ అన్నీ అలాగే ఉండిపోతాయి. అలా కాకుండా నేను గనక మాట్లాడానంటే అప్పుడు నా డబ్బు, ప్రాపర్టీ, పవర్ అన్నీ తిరిగి దక్కుతాయి. అప్పుడు నేను తనని టార్చర్ చేస్తాను. టు బీ ఆర్ నాట్ టు బీ. ఖచ్చితంగా పడేయాల్సిందే అభి. తిరిగి పవర్ సాధించడానికి నీకు ఇదొక్కటే దారుంది. ఒక్కసారి కుర్చీ దొరికితే ఇక అంతా నీదే అవుతుంది. ఎలాగోలా సాధించాలి. చాలా క్యూట్గా ఉన్నావు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,